హాయ్ ఫ్రెండ్స్, ఒక రైతు ఎంత కష్టపడితేనో మన దగ్గరికి కూరగాయలు వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరూ మిద్దె తోటల ద్వారా చిన్న చిన్న ఆకుకూరలు, తోటకూర, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటి వాటితో వ్యవసాయం స్టార్ట్ చేయండి. మిద్దె తోటల ద్వారా ప్రపంచానికి వ్యవసాయాన్ని పరిచయం చేద్దాం. సో ఇవాళైతే నేను ఎంత వర్క్ చేశాను దాన్ని మొత్తం ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చాను. మనం ఒక చిన్న కుండీలో కూరగాయ పండించుకొని తింటే దాంట్లో ఉండే సంతోషం మాటల్లో చెప్పలేము. ఇవాళైతే నేను దాదాపు 1.5 గంట తోటలోనే వర్క్ చేశాను. ఒక రైతు ఏ విధంగా కష్టపడుతున్నాడో మనకు తెలియాలంటే మనం కూడా ఆ కష్టం చేసి చూడాలి. ఇదిగో చూడండి, ఫస్ట్ ఎంత వర్క్ చేస్తే ఇంత స్వెట్టింగ్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంటి ముందరికి ఎవరైతే వచ్చి కూరగాయలు తీసుకొస్తారో, అమ్ముతారో, ముసలి వాళ్ళు రైతుల దగ్గర దయచేసి బేరం చేయకండి. సూపర్ మార్కెట్లలోకి వెళ్ళినామంటే వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టి కొని హ్యాపీగా తీసుకొచ్చుకుంటాం. అదే కష్టపడి పంటను 3 నెలల నుండి 4 నెలల వరకు కష్టపడి పంట తీసుకొని మన ఇంటి ముందరికి తీసుకొచ్చిన రైతును మనం చులకనగా చూడొద్దు. దయచేసి మిద్దె తోటల ద్వారా వ్యవసాయాన్ని ప్రారంభిద్దాం. ప్రపంచానికి సరికొత్తగా వ్యవసాయాన్ని పరిచయం చేద్దాం. గార్డెన్లో మొత్తం అంతా దాదాపు 3 రకాలన్నమాట. పశువుల ఎరువు, కోకోపీటు, శాండు, కొద్దిగా వేపపిండి అంతా కలిపి ఈ విధంగా మొత్తం అంతా ఆరబెట్టుకున్నాను. ఈవినింగ్ వరకు ఒక 2 డేస్ ఎండబెట్టానులేండి. అదిగో నెక్స్ట్ డే మొత్తం అంతా ఈ విధంగా కుప్ప దోసి పెట్టుకుంటున్నాను అనమాట. దీన్ని నెక్స్ట్ మళ్ళీ మనం కుండీస్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. చాలామంది కంపోస్ట్ ఎలా చేయాలి అని అడిగారు. సో దానికోసం మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.